రైట్, నమస్తే. ఇప్పుడు మనం మొహినాబాద్ ప్రాంతంలో ఉన్నాము. 2007 ప్రాంతంలో వీళ్ళకి 60 గజాల జాగను ఇక్కడున్న పేదలకు కేటాయించడం జరిగింది. 290 మంది కుటుంబాలకు కేటాయించడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి మళ్ళీ లేదు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, పూల మార్కెట్ కు ఇక్కడ కేటాయిస్తామంటూ కూడా అధికారులు చెప్పడంతో ఇక్కడ దాదాపుగా 42 రోజులుగా ఇక్కడ దీక్ష కూర్చున్నారు. వీళ్ళతోని మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపుగా మొయినాబాద్ ప్రాంతంలో చాలా వరకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. వివిఐపీలు పెద్ద బడాబాబులు కూడా రోజు ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేదు. దాదాపుగా 42 రోజులుగా మేము ఇక్కడ దీక్ష చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ బాధితులు దీక్ష చేస్తున్నారు. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. 2007లో ఈ స్థలం మాకు పట్టాలు ఇచ్చారు సార్. 151 సర్వే నంబర్. 19 సంవత్సరాలు అవుతుంది. 19 సంవత్సరాల కింద మాకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చి 6 నెలల తర్వాత మమ్మల్ని దోకోమని చెప్పారు. 6 నెలల తర్వాత వచ్చి మేము దవ్వుకున్నాం. దవ్వుకుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకుపోయారు. కొంతమంది కడీలు వేసారు, కొంతమంది బునాలు తీసిర్రు, అన్ని చేసినాం. సరేలే అని బంద్ చేసినాం. భయపడి అప్పుడు మాకు పిల్లలు చిన్నగా ఉన్నారు, చదువుకుంటున్నారు పిల్లలు కూతులు. మాకు చిన్నగా ఉన్నారు కాబట్టి మాకు ధైర్యం సరిపోక భయపడి వెళ్ళిపోయినాక మళ్ళా పిల్లలు ఇప్పుడు మళ్ళా ఆయన భార్య గెలిచింది. ఆయన భార్య గెలిచినాక నేను మీ ఒక్కసారి మీ పక్షాల మీ పేదల పక్షాల ఉండింది, నాకు మళ్ళా ఆ స్థలం మీకు ఇప్పిస్తా, కోట రాసులు మీకు ఇప్పిస్తామ్మా, ఇంద్రమ్మ పథకం మీకు పట్టాలు వచ్చినాయి కదా దాన్ని మీకు ఇప్పిస్తాం, మరొకసారి నాకు వెయ్యరంటే మళ్ళీ ఆయన గెలిపించినాం. ఎలక్షన్ల ముంగలని చెప్పడము, మమ్మల్ని లాగించడం, ఎలక్షన్ల ముంగల చెప్పడము, అట్లా 2 గెలిచారు, 3 గెలిచి 4 గెలిచారు. ఇప్పుడు ఇదేంది బూతులు ముందుకు వచ్చారు. 4 అధ్యక్షులు ముందరకు వచ్చారు. 42 రోజులు అవుతుంది. 42 రోజులు ఇది నడుస్తుంది. ఎక్కడ తిరిగినా మాకు కాలయాదే లేడు. అమెరికాలో పోయిండంట. ఆయన వచ్చినాక మరి ఏం జరుగుతుందో ఏమో సార్, మాకు ఇంకేం అర్థం అయితలేదు. మాకు కూర్చొని నడుములు కాలు చేతులు అన్నీ అదే అయిపోతున్నాయి. ముసలి వాళ్ళు బస్సులు ఎక్కడప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంత కష్టం అవుతుంది సార్. మాకు ఊరు నాయకులు పట్టించుకోకపోతే మా బతుకులు ఎట్లయితే సార్, ఒక్కసారి ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా ఊరంతా వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది కదా సార్. 5 ఎకరాల పట్టాలు ఎంత 290 పట్టాలు సార్. మాకు బీదలకు ఇల్లు లేక అది లేక అప్పులు చేసుకొని అది లేక ఇది లేక చాలా బాధాకరంగా ఉన్నాం సార్ మేము. ఎందుకంటే మన ఊరోళ్ళు కదా భయపడ్డం. ఇప్పుడు పిల్లలు ముందుకు వచ్చినందుకు మాకు కొంచెం ధైర్యంతో 1-2 నెలలు అయినా సరే అని మేము ముందుకు నడుస్తుంది సార్. ఇది ధర్నా మేము వచ్చేసి ఇప్పటికి 42 రోజులుగా అవుతుంది ఇక్కడ ధర్నా కూర్చున్నవాటి. అందరూ వస్తుండ్రు, చూస్తుండ్రు, పోతుండ్రు. మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంతవరకు ఎవ్వరు అయితలేరు కూడా. మేము ఇంకా పట్టించుకుంటారేమో అని శాంతియుతంగానే చేస్తున్నాం ధర్నా. ఇప్పటికైనా శాంతియుతంగానే చేస్తున్నాము. ఇంకా ఇప్పటికైనా వాళ్ళు ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటున్నాము. ఆ ప్రభుత్వం దిగి వచ్చి మాకు న్యాయం చేయాలి. మా 60 గజాల స్థలం మాకు ఇవ్వాలి. మా పొజిషన్లు మాకు చూపియాలి. లేని వాళ్ళము ఉన్న వాళ్ళము పూటకు గడవని వాళ్ళం కూడా ఉన్నాం. 42 రోజులుగా ఈ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నామంటే మా ఇంట్లో పిల్లలు, మా భర్తలు, మా ఇంటి పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఒక రోజు పని చేస్తే మాకు గడవని రోజు ఉంది. ఆ గడవని రోజు కూడా మేము మీడే గడుపుతున్నాం. తింటున్నామో, పండుకుంటున్నామో, ఉపాసం ఉంటున్నామో అది మాకే తెలుసు, పైవానికి తెలుస్తుంది. కానీ ప్రభుత్వానికి ఎందుకు తెలుస్తలేదు? ప్రభుత్వం పట్టించుకోవాలి. మా గురించి కొంచెం చూసి మా 60 గజాల స్థలం మాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. లేదంటే ఈ 60 గజాలు ఇంకా లేట్ చేస్తామంటే కూడా మేము మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాలనుకొని అది కూడా చేయాలని అనుకుంటున్నాం. మేము సబితమ్మ వచ్చిపోయింది. సబితమ్మ అన్నది మీ పట్టాలు మీకు ఇచ్చే పొజిషన్ లో ఉన్నాము, మీ పట్టాలు మీకు ఇప్పిస్తా, నేను ఉన్నా కాబట్టి నా గ్యారంటీగా నేను ఇప్పిస్తా, అందరితో మాట్లాడతా అని చెప్పడం జరిగింది సార్. ఇది చెప్పడం జరిగింది. ఇక కాల యాదయ్య అయితే ఇంతవరకు స్పందించలేడు. కాల యాదయ్యకు తెలిసినాక కూడా అమెరికా వెళ్ళిండు. ఆయన అందరూ ఒక గేమ్ ఆడుతుండ్రు. ఒక రోజు ఒరిజినల్ పట్టాలు అంటుండ్రు, ఒక రోజు డూప్లికేట్ పట్టాలు అంటుండ్రు. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలే ఈ రోజు డూప్లికేట్ ఎట్లయితే సార్ చెప్పండి. ఆ సార్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పేదవాళ్లకు ఇస్తా, నేను పేదవాళ్లకు న్యాయం చేస్తా అన్నాడు. ఈ రోజు మళ్ళీ
పేదవాళ్ళకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా ఒక మహిళగా. అందరి తరపు నుంచి నేను ఒక మహిళగా కోరుకుంటున్నా, మా మహిళల తరపు నుంచి కూడా. మళ్ళీ వాళ్ళు కూడా అందరూ ఆ రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఒక బీద వాళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటా. ఆయన కూడా మాకు బీద వాళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము అందరం ఇదే కోరుకుంటున్నాం సార్.